రమ్యాకృష్ణ కృష్ణవంశీ 1998లో రిలీజ్ అయిన చంద్రలేఖ చిత్రం షూటింగ్లో ప్రేమలో పడ్డారు. చంద్రలేఖ కృష్ణవంశీ 4వ చిత్రం. నిన్నే పెళ్లాడతా తర్వాత నాగార్జునతో 2వ చిత్రం. ఇక రమ్యాకృష్ణకు తెలుగు ఇండస్ట్రీ కొత్త కావడం, కృష్ణవంశీకి ఆ టైంలో ఉన్న పేరు టాలెంటు చూసి అతని మీద మనసు పారేసుకుంది. 2003 జూన్ నెల హైదరాబాద్లో ఒక గుడిలో వీళ్ళ వివాహం జరిగింది. వీళ్లకు రిత్విక్ అనే ఒక బాబు ఉన్నాడు. వీళ్లకు పెళ్ళైన తర్వాత కూడా రమ్యాకృష్ణ యాక్టింగ్ చేయడం మానలేదు. ఈ విషయంగా కృష్ణవంశీ ఎంత చెప్పినా ఆమె వినలేదు. దాంతో వాళ్ళ మధ్య తరచు గొడవలు అయ్యేవి. అప్పుడు హైదరాబాద్లోనే ఉండి రమ్యాకృష్ణ షూటింగ్లు ఉన్నప్పుడు చెన్నై వెళ్ళి వచ్చేది. ఇక ఆమె ఆ మధ్య యాక్ట్ చేసిన కొన్ని సినిమాల్లో మితిమీరిన ఎక్స్పోజింగ్ చేయడంతో కృష్ణవంశీకి అసలు నచ్చలేదు. ఇక గొడవలు కాస్త ఎక్కువైపోయాయి. ఇక రమ్యాకృష్ణ యాక్టింగ్ మానేద్దాం అనుకునే స్టేజ్లో కృష్ణవంశీ కెరియర్ కాస్త చతికిన పడింది. అప్పట్లో టాప్ హీరోలతో సినిమాలు చేసిన అతనికి గత కొన్నేళ్లుగా మంచి హిట్స్ లేవు. ఇక రమ్యాకృష్ణకు మాత్రం ఎప్పట్లాగే మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఆమె సినిమాలు చేయటం ఆపలేదు. తనకు రాధికాలాగే సన్ టీవీ నుండి సీరియల్ తీయమని అద్భుతమైన ఆఫర్ రావడంతో ఇంకా బిజీ అయిపోయింది రమ్యాకృష్ణ. ఒక పక్క కృష్ణవంశీ కెరియర్ పడిపోవడము, మరో పక్క రమ్యాకృష్ణకు ఆఫర్లు పెరిగిపోవడము వీళ్ళ మధ్య దూరాన్ని ఇంకా పెంచింది. ఈ మధ్య బాహుబలిలో శివగామిగా రమ్యాకృష్ణ చేసిన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకర్షించింది. ఆమె ఈ సక్సెస్ను బహుశా కృష్ణవంశీ పాజిటివ్గా తీసుకోలేకపోయాడేమో. దాని పర్యవసనం రమ్యాకృష్ణ కొడుకు రిత్విక్తో చెన్నై వెళ్ళిపోయింది. ఇక కృష్ణవంశీ హైదరాబాద్లోనే ఉంటూ హీరో డేట్స్ కోసం తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో నక్షత్రం మాత్రమే ఉంది. సో వీళ్ళ మధ్య దూరం ఇంకా పెరుగుతుందా, లేక ఒకరికి ఒకరు అర్థం చేసుకుని మళ్ళీ కలిసి ఆనందంగా ఉంటారా అనేది కాలమే చెప్పాలి.